ప్రభుత్వం కాదని జైతల ప్రభుత్వమని ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ 10వ డివిజన్ జై నర్సింగ్ కాలేజీ వట్టిర కాలనీలో 15 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని చెప్పారు. డివిజన్లలో ప్రతి వార్డులో కూడా రోడ్ల నిర్మాణం, సైడ్ డ్రైన్ల నిర్మాణం పనులు చేపడతామని చెప్పుకొచ్చారు. ఇక రేవంత్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం నిర్మించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందించమని, మళ్లీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వంలో త్వరలో అర్హులకు రేషన్ కార్డులు, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం సన్నద్ధమవుతుందని అన్నారు. పిల్లల పేరు మీ ఇంటి పేర్లు ఆఖరికి కన్న తల్లి లాంటి పార్టీ ఆఫీసులు కూడా కబ్జా పెట్టి కూర్చున్నారు. ఇలా సిగ్గుసరం లేకుండా ఖాళీ చేస్తలేరు. ఇంకా దానికి ఇంటి నెంబర్ లేదు, ట్యాక్స్ లేదు. ఈ పేదోనికి ఇంటికి పోతే ఇంటికి ట్యాక్స్ కట్టకపోతే బోలు వచ్చలు గుంజుకపోతారు. నీ పార్టీ ఆఫీస్కి ట్యాక్స్ 7 ఏళ్ళకి ఎందుకు కడతారు? జవాబు చెప్పు. నిజమైన నీవు నాయకుని అయితే, నిజంగా నువ్వు నయం నడిపించి నువ్వు కట్టినట్టయితే రేపు పొద్దుగాల ఆదివారం 10 గంటలకు నేను కూర్చుంటానని చెప్పినాం. మేము అందరం కూర్చుంటాం. నువ్వు రావాలి, ప్రజలకు జవాబు చెప్పాలి. నిజంగా నువ్వు కట్టినవైతే నీకు పూలాభిషేకం చేస్తానే. నువ్వు కట్టినట్టయితే, నువ్వు కట్టించినట్టయితే. లేకపోతే ఏ దండలు ఎంచాలి నీకు? పిల్లల పేరు